ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకున్నప్పటికీ మానసిక ప్రశాంతత కరువు అవుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వృత్తి సంబంధిత బాధ్యతలు బాగా పెరుగుతాయి. శారీరక శ్రమ కూడా అధికమవుతుంది. నూతన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అమలుకి నోచుకోవు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక ఆరోగ్య పరీక్షలు ఈరోజు మేషరాశి వారికి మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన వస్తువుల కొనుగోలు వంటివి బాగా లాభిస్తాయి. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలను కూడా సజావుగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలను ప్రసాదిస్తాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు అన్ని రంగాల వారు కూడా తీసుకోగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో కూడా విజయాలు సాధించుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి. విదేశీ సంబంధిత లావాదేవీలు ఈరోజు వృషభ రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారికంగా అన్ని రంగాల వారికి కూడా విజయాలు సాధించుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగైనటువంటి మార్పులు ఏర్పడతాయి. మంచి నిర్ణయాలు గృహరీత్యా కూడా తీసుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధి ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి ప్రతిబంధకాలని తొలగించుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత మీ ఆస్తి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మిథున రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వృత్తిపరమైనటువంటి విభేదాలు తలెత్తుతాయి. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు లేకపోలేదు. ఉద్యోగరీత్యా కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాల్ని తెచ్చిపెడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు కర్కాటక రాశి వారికి కొంతవరకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. గతంలో ఏర్పడినటువంటి పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో కూడా చిక్కులు లేనటువంటి పరిష్కారాలు లభిస్తాయి. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి గోచరిస్తుంది. అన్ని రంగాల వారికి కూడా శుభ పరిణామాలు, మానసిక సంతృప్తి ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈరోజు సింహరాశి వారికి లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే అవమానకర సంఘటనల నుంచి బయటికి రాగలుగుతారు. నూతన ప్రోత్సాహం పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి పరిస్థితుల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపజేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. రుణ ప్రయత్నాలు ఈరోజు కన్యారాశి వారికి లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత విషయాల్లో మంచి విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. విదేశీ లావాదేవీల్లో కూడా మంచి మార్పులు అనుకూలంగా మారతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆనంద సంఘటనలు మీ సొంతమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. శుభకార్య నిర్వహణలన్నీ కూడా ఈరోజు తులారాశి వారికి రాణిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ప్రతి పనిలోనూ కూడా జాప్యాలు కొనసాగుతాయి. పెట్టుబడుల విషయంలో అనుకూలత పెరుగుతుంది. వ్యాపార సంబంధిత ప్రతిబంధకాల్ని అధిగమించేటువంటి శక్తిని కలిగి ఉంటారు. నూతన కార్యక్రమాలు కూడా లాభిస్తాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. గృహంలో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈరోజు వృశ్చిక రాశి వారికి అనుకూలిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన గృహ కార్యక్రమాలు అవలీలగా ప్రారంభించగలుగుతారు. నూతన ప్రోత్సాహం ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. గృహంలో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు ధనుస్సు రాశి వారికి లాభిస్తాయి.
ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఆరోగ్య క్రమశిక్షణ కూడా వెన్నంటి ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి వ్యాపార సంబంధిత విషయాల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలని అవలీలగా చేపట్టగలుగుతారు. ఉద్యోగ సంబంధిత విషయాల్లో అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగానే కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మకర రాశి వారికి అనుకూలిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార విజయాలు సాధించుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. సఖ్యత బాగా పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక దూర ప్రయాణాలు ఈరోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే నూతన వాహన కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరంగా ఎదురు చూస్తున్నటువంటి మంచి వార్తలు వింటారు. వ్యాపారపరమైనటువంటి ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో కూడా అభివృద్ధి గోచరిస్తుంది. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. ప్రయాణాలు సానుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. త్వరితగతిని శుభాలని ప్రాప్తింపచేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఈరోజు మీనరాశి వారికి బాగా లాభిస్తాయి.